సంబంధం లేదు, నాకు ఏ పార్టీలతోనూ సంబంధం లేదు, నాకు ఎవరూ తెలియదు కూడా. నేను ఎవరితో మాట్లాడాలని నేను అనుకోవట్లేదు. నేను ఒంటరిగా పోరాటం చేస్తున్నాను. ఒంటరి పోరాటం చేస్తూనే అడుగుతున్నాను. నేను ఎక్కడ ఆడపడుచున్నా నిలబడతానన్న పవన్ కళ్యాణ్ గారిని, జగన్మోహన్ రెడ్డి గారిని, చంద్రబాబు నాయుడిని ఒక్కరిని అడుగుతున్నాను. నేను నాకు న్యాయం జరిగేలాగా చెయ్యండి, నాకు అండగా నిలబడండి. నేను ఒంటరి మహిళను, 2 బిడ్డల్ని పెట్టుకొని ఉన్నాను. నాకు ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. అతను ఎవరిని పంపించి నన్ను చంపిస్తాడో నాకు తెలియదు. నేను చనిపోయినా కూడా, నన్ను అతను చంపేసినా కూడా నా బిడ్డలకి న్యాయం జరిగేలాగా చెయ్యాలని చెప్పి చేతులెత్తి నేను అర్థిస్తున్నాను. నేను అందరినీ దయచేసి ముగ్గురు రాజకీయాల్లో ఎవరైనా సరే నాకు న్యాయం జరిగేలా చేయండి. ప్రజలు చేస్తారా, అది పోలీసులు చేస్తారా, మీడియా చేస్తారా అనేది నాకు న్యాయం జరిగేలాగా చేయాలని చెప్పి నేను అందరినీ అర్థిస్తున్నాను. मैडम किधर से आया मैडम? मैडम आप किधर से आया? मैडम जयपुर से। कौन सा केस मैडम? कौन सा केस मैडम? अभी कर देंगे। పిల్లలకి ఇచ్చారా? రండి బాబా, జల్దీ लक्ष्मी मैडम 1 मिनट मैडम प्लीज मैडम एक ही बात చేపించిన దౌర్జన్యానికి నిదర్శనం ఇది. एक ही मिनट సంబంధిత థానే से बात करते हैं। ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు?